ఇక కంపెనీకి బాలకృష్ణ గారి బెడద తొలగిపోయినట్టే. ఆయన ఇంకెప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేయరు. ఇక సుప్రతిక స్వేచ్ఛగా తను ముందనుకున్న ప్లాన్స్ అన్నిటినీ అమల్లో పెట్టొచ్చు. ఇక తనకి ఎప్పటిలాగానే ఎదురుండదు. అవును సార్, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఉన్నట్టుండి వీళ్ళందరూ ఫోన్లు చేస్తుంటే నాకు మతిపోయింది. మీ మతి పోగొట్టే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయిలేండి. తర్వాత తీరిక చూసుకొని చెప్తాను. మీకు ఇంకేమన్నా ఫోన్లు వస్తాయేమో చూసుకోండి. నేను ఈ విషయం గురించి మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే సార్, మేడంకి ఈ విషయం వెంటనే చెప్పాలి. నేను ఇప్పుడు ఎలాగో తనకి ఫోన్ చేయబోతున్నాను. ఇక్కడ జరుగుతున్నవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆఫీస్. చాలా మంది షేర్ హోల్డర్స్ ఇప్పుడు ఆఫీసుకు కూడా రావచ్చు. వాళ్ళ సంగతి చూసుకోండి. అలాగే సార్. ఒకవేళ బాలకృష్ణ గారు ఫోన్ చేస్తారేమో ఈ విషయాలన్నీ చెప్పడానికి. మీరేవీ తెలియనట్టుగా అన్నీ విని మర్యాదగా మాట్లాడి ఫోన్ పెట్టేసేయండి, సరేనా? అలాగే సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది గుడ్ న్యూస్. ఉంటాను సార్. యా, బాయ్. ఇలాంటి వాళ్ళకి మెత్తగా చెప్తే సరిపోదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నువ్వు ఇంక దీని గురించి ఆలోచించి అప్సెట్ అవ్వద్దు. అతన్ని నేను దారిలోకి తీసుకొస్తాను. నీ దగ్గరకు వచ్చి నీకు క్షమాపణలు చెప్పి మన కంపెనీ షేర్స్ అన్ని మనకు అప్పగించి వెళ్లేలా చేస్తాను. ఇది నేను ఆవేశంలో అంటున్న మాట మాత్రం కాదు. బాగా ఆలోచించే ఇదంతా చెప్తున్నాను. ఇన్నాళ్లుగా నువ్వు ఒక్కదానివే దీని గురించి ఆలోచించి మనసు పాటు చేసుకున్నావు. ఇప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వు. ఏం చెయ్యాలో నేను చూస్తాను. ఏం చేసైనా సరే ఆ బాలకృష్ణ దూకుడికి కళ్ళెం వేస్తాను. అతన్ని పొగరు అణిచేస్తాను. హలో, గుడ్ ఈవినింగ్ మిస్టర్ బాలకృష్ణ. అసలే ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ టైంలో నేను ఫోన్ చేసి మీకు మరింత బాధ కలిగిస్తున్నట్టున్నాను. కానీ తప్పలేదు. ఇప్పటికైనా నా మాట విని మీరు కంపెనీలోంచి బయటకు వచ్చేశారు. చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఉండిపోయింది. దాని గురించి ఏం ఆలోచించారు? ఏంటది? మీకు తెలుసండి, మళ్ళీ నన్ను అడుగుతారే? ఎనీవే, మీకు ఆ విషయం మళ్ళీ వినాలనుంటే మీ ఆనందానికి నేనడ్డురాను. సుప్రతికి ఇప్పుడు ముంబైలో ఉంది. తను ఎప్పుడొచ్చేది మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను. తను ఇక్కడికి తిరిగి రాగానే మీరు తన ఇంటికొచ్చి చేసిన తప్పుకి క్షమాపణలు కోరుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని మాటివ్వాలి. ఇదే మీరు చేయాల్సిన ఆఖరి పని. ఇక ఆ తర్వాత మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టంలేండి. ఇక ముందు కూడా మీ ధోరణిలో మార్పు వస్తే అందరికీ మంచిది. లేకపోతే ఈ ఆయుధం ఎప్పటికీ నా చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీ సీక్రెట్ని బయట పెట్టి మీ గుట్టు రట్టు చేస్తాను. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఇప్పుడు చేసినట్టుగానే తోక ముడిచి మీ పనేదో మీరు చూసుకోండి. మళ్ళీ ఇంకెప్పుడు సుప్రతిక జోలికి రావద్దు. మీ మానాన మీరుంటే నేను కూడా మీ జోలికి రాను. కాకపోతే మీ రహస్యాలు మాత్రం నా గుప్పెట్లోనే ఉన్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అర్థమైందా? ఎనీవే, మీరు షేర్ హోల్డర్స్తో మాట్లాడారన్న విషయం నాకు తెలిసింది. చాలా మంచి పని చేశారు. ఐ విల్ నాట్ బి స్పీకింగ్ టు ది ప్రెస్ పీపుల్ టుడే. సుప్రతిక ముంబై నుంచి తిరిగి రాగానే మీరు తనని కలిసి మాట్లాడాలి, క్షమాపణలు కోరుకోవాలి. దట్ ఈజ్ ఎ మస్ట్. అది జరిగితే ఇక మీకు నాకు ప్రస్తుతానికి ఎటువంటి గొడవలు లేకుండా పోయినట్టే. ఏంటి మాట్లాడరు? యూ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఈ విషయంలో రాజీ లేనే లేదు.
కాబట్టి ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ ఆఖరి పని కూడా చేసేయండి. లేకపోతే వ్రతం చెడ్డ ఫలితం దక్కకుండా పోయినట్టు అవుతుంది. యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ మిస్టర్ బాలకృష్ణ, అర్థం చేసుకోండి. ఉంటాను. హాయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఫోన్ అన్నా చేయకుండా వచ్చేసావే? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ లుకింగ్ సో డిస్టర్బ్డ్? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏమైంది? డెఫినెట్ గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లేకపోతే నువ్వు ఇలా ఉండవు. ప్లీజ్ టెల్ మీ. ఏం లేదు. కాదు, ఏదో ఉంది. ఒక్క నిమిషం నువ్వు అలారా, కూర్చుని మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చో, రిలాక్స్ అవ్వు. నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. తర్వాత ప్రాబ్లం ఏంటో వివరంగా చెప్దు గాని. ఇప్పుడు నాకేం వద్దులే, నేను చెప్పేది విను. ఏం జరిగిందో చెప్పు. నాతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడాలా? కమాన్ ఐ సే, వాట్ హ్యాపెన్? నేను అసలు షాపింగ్ పూర్తి చేసుకుని నీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఎదురొచ్చావు. అనుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు కూడా ఆనందంగా ఉండక ఇలా ఎందుకున్నావు? టెల్ మీ యువర్ ప్రాబ్లం. మేబీ ఐ కెన్ సాల్వ్ ఇట్. ఈ విషయంలో నువ్వే ఏమన్నా చేయగలవేమోనని ఇక్కడి దాకా వచ్చాను. డెఫినెట్ గా నా చేతుల్లో ఉంటే నేను ఎందుకు చేయను? చెప్పు, అసలేమైంది? ఆ, మీ నాన్నగారు మళ్ళీ నేనేమన్నా అన్నారా? ఆ, లేదు. మరి మీ అమ్మగారు ముంబై నుంచి తిరిగి వచ్చారా? ఈవినింగ్ వస్తోంది. ఏ? ఏం లేదు. నేను ఇంతగా చెప్తోన్నా నువ్వు నా మాట వినవేంటి? వై ఆర్ యూ హెసిటేటింగ్ సో మచ్? నీ ప్రాబ్లం ఏంటో కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పు. ఆ, రమేష్ గారు ఎక్కడున్నారు? ఈ టైం అప్పుడు అంకుల్ వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. ఏ? ఆయనతో ఏమన్నా అవసరం ఉందా? నేను ఫోన్ చేస్తే వెంటనే వస్తారు. వద్దులే, ఈ విషయం గురించి ముందుగా నీతోనే మాట్లాడాలి. ఓకే దెన్, టెల్ మీ. దేనికింత బిల్డప్ దేనికి? త్వరగా చెప్పు. ఆ, ఏం లేదు. మా నాన్నగారు ఇంతకుముందు చాలా తప్పులే చేశారు. నేను కాదన్నా, కానీ అలాగని చెప్పి ఆయన్ని... ఆ చెప్పు, ఆగిపోయావే. ఆయన్ని... నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చి మీ మమ్మీకి సారీ చెప్పి వెళ్ళాలని రమేష్ గారు పట్టుబట్టారట. దాని గురించి నాన్నగారు చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన ఇంత బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు. లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఆయన ఎలాగూ మీ కంపెనీలోంచి బయటకు వచ్చేశారు. చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు. అయిందేదో అయిపోయింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయొచ్చు కదా. ఇప్పటికీ ఆయన మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నారు, దెబ్బ మీద దెబ్బలాగా. ఇప్పుడు ఆయన మీ ఇంటికి వచ్చి మీ మమ్మీకి క్షమాపణలు చెప్పాలని రమేష్ గారు పట్టుబట్టడం నాకు నచ్చలేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది?
మా నాన్నగారు మరింతగా కుంగిపోతారు. ఇప్పటికే అవమానం తట్టుకోలేక చాలా ఫీల్ అవుతున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంటికొచ్చి మరీ క్షమాపణలు చెప్పాలా? ఐ థింక్ ఇట్ ఈస్ టూ మచ్. నేను నీతో ఏకీభవించలేను. అవును, ఈ విషయంలో నువ్విలా ఫీల్ అవుతున్నావు గాని మేమెవరం అలా ఆలోచించాం. మీ నాన్నగారు ఇప్పుడు బాధపడుతున్నారంటే ఆయన చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీ డాడీ గురించి నువ్వెంత ఫీల్ అవుతున్నావు, మా మమ్మీ గురించి నేను ఇంకా ఎక్కువగానే బాధపడ్డాను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. ఆయన మమ్మీని చేతలతో మాటలతో చాలా ఇబ్బంది పెట్టారు. అందరి ఎదురుగా నానా మాటలని అవమానించారు. పర్సనల్ విషయాల గురించి ప్రస్తావించి అందరి ఎదుట మమ్మీని ఎద్దేవా చేశారు. తీవ్రమైన పదజాలంతో ఆవిడ్ని బాధ పెట్టారు. ఇంత జరిగాక కనీసం సారీ అయినా చెప్పకపోతే ఎలాగూ? ఇట్స్ ద మినిమం దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇంత చేశాక కేవలం సారీ చెప్పినంత మాత్రాన ఆయనకొచ్చే నష్టమే ఉండదు. ఆయన అన్న మాటలు మాత్రం ఏం బాగున్నాయి? మమ్మీ కాళ్ల బేరానికి రావాలని, ఆయన కాళ్లు పట్టుకుని క్షమాపణలు వేడుకోవాలని, ఆ పని పబ్లిక్గా చేయలేకపోతే ప్రైవేట్గా అయినా చేయాలని ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడారు. మీ డాడీ అలా మాట్లాడటం కరెక్టేనా చెప్పు? కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఆయన చేసిన తప్పుని మీరు కూడా చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఐఎమ్ సారీ. మేం తప్పు చేయడం లేదు. చేసిన తప్పుని సరిదిద్దుకోమని ఆయనకి చెప్తున్నాం అంతే. అదిగా సమత, నా పరిస్థితి అర్థం చేసుకో. ప్లీజ్, ఈ విషయంలో నేనెవరి మాట వినను. అవును, దీనికి మన ప్రేమకి ఎటువంటి సంబంధమూ లేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ మీ డాడీ సారీ చెప్పి తీరాల్సిందే. ఇది పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధం. దీనికెవరూ ఏం చేయలేరు. ఇక ముందు ఆయన ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఆయన సారీ చెప్పి తీరాల్సిందే. మేమేం ఆయన నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈ విషయంలో నేనెవరి మాట వినను. నువ్వు కూడా కొద్దిగా ఆలోచిస్తే ఇందులో తప్పేం లేదని నీకు అర్థం అవుతుంది. మీ నాన్నగారు పడుతోన్న అవస్థని చూడలేక నువ్విలా ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నా. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యుయేషన్. బట్ సమస్యను ఎప్పుడూ రెండు వైపుల నుంచి చూడాలి. మా వైపు నుంచి నువ్వు ఆలోచిస్తే మా బాధ ఏంటో నీకు పూర్తిగా అర్థం అవుతుంది. అమ్మ ఎంత మనస్తాపం పడిందో నీకు బాగా తెలుసు. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు మీ నాన్నగారిని చూసి నువ్వింత ఫీల్ అవ్వవు. అది కాదు సమత, నేను చెప్పేదేంటంటే ప్లీజ్, ఈ విషయంలో నువ్వు ఇంకేం చెప్పినా నేను వినను. ఇప్పుడంటే వచ్చావు గాని ఇక ముందు ఎప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి నా దగ్గరికి రావద్దు. ఎస్, ఇటువంటి విషయాల్లో నేను నీకు వంత పాడను. నీ మనసు కష్టపెట్టడానికి నేను ఇలా అనడం లేదు. బాలకృష్ణ గారు మమ్మీకి క్షమాపణలు చెప్పడం న్యాయం ధర్మం అని మాత్రం అంటున్నాను. బాగా ఆలోచిస్తే నీకు ఆ విషయం అర్థం అవుతుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. ఇదంతా మీ డాడీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో. నీకు కొంత రిలీఫ్గా ఉంటుంది. అంతేనంటావా? నా కోసం ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా. నీ కోసం నేనేం చేయమన్నా చేస్తాను. కాకపోతే ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం కాదు. పైగా ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సిందేం లేదు. మేమందరం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో నన్ను ఇంకా బలవంతం పెట్టొద్దు. పోనీ రమేష్ గారితో నేను ఒకసారి మాట్లాడినా? వద్దు, దానివల్ల ప్రయోజనం ఉండదు. నేనన్న మాటే ఆయన అంటారు. అనవసరంగా నువ్వు మరింత ఇబ్బంది పడతావు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వు. నేను షాపింగ్ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాను. అప్పటికల్లా నువ్వు మామూలు మనిషివైతే నేను సంతోషిస్తాను. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది మనందరి మంచి కోసమే.
అయ్యగారు, ఏంటి? మీకోసం బాలకృష్ణ గారంట వచ్చారు. బాలకృష్ణ గారా? అవునయ్య గారు, బయట నిలబడి ఉన్నారు. మీరు రమ్మంటే లోపలికి వస్తానంటున్నారు. నేను రమ్మంటే లోపలికి వస్తానన్నారా? అవునయ్య గారు. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనయ్యా. గుడ్ ఈవినింగ్ మిస్టర్ బాలకృష్ణ. ఇక్కడి దాకా వచ్చి అక్కడే ఆగిపోయారే, లోపలికి వచ్చే పని కదా. మీకు ముందుగా ఫోన్ చేయకుండా వచ్చేసాను, అందుకే వెంటనే లోపలికి రాలేదు. మీరు రమ్మన్నాకే లోపలికి వస్తానని మీ పని మనిషి ద్వారా కబురు చేశాను. అవును, చెప్పాడు. అయినా ఇక్కడి దాకా వచ్చాక మళ్ళీ ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోవడం దేనికి? బిజినెస్ పరంగా ఎన్ని గొడవలున్నా ఇంటికొచ్చిన అతిథిని తిరిగి వెళ్ళిపోమనే కుసంస్కారం మాకు లేదు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా మీరు నిర్భయంగా లోపలికి రావచ్చు, మాతో మాట్లాడి వెళ్ళొచ్చు. మీ మర్యాదకి ఏ లోపమూ జరగదు. అలా అని కాదు. ఎనీవే, ఇంకా ఈ విషయం గురించి మాట్లాడి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టంలేండి. చాలాసేపటి నుంచి ఇక్కడే నిలబడి ఉన్నారు. రండి, లోపలికి వెళ్దాం. సుప్రతీక్ ఉందా లోపల? ఉంది. ఏ? అదే అంటే అది చెప్పండి. అదే మీరు నాతో ఒక మాట చెప్పారు కదా, అదే పని మీద ఇక్కడికి వచ్చాను. అదే యూ వాంటెడ్ మీ టు అపాలజైజ్ టు హర్. పర్సనల్గా కలిసి క్షమాపణలు చెప్పెళదామని ఇక్కడికి వచ్చాను. ఓ, ఐ సీ. మీరు రమ్మంటే నేను లోపలికి వచ్చి తనని కలిసి క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోతాను. తప్పకుండా. ఆ మాట చెప్పడానికి మీరు అంత ఇబ్బంది పడిపోవాలా? ముందు లోపలికి రండి. క్షమాపణల గురించి తర్వాత ఆలోచించుకుందాం. ముందు కాఫీ గానీ టీ గానీ ఏమైనా తీసుకోండి. లేదు, నేను సుప్రతీకని కలిసి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతాను. అది కూడా మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతేనే ఇప్పుడు ఆవిడని కలుస్తాను. భలే వాళ్ళే, నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి. అయినా గుమ్మంలోని ఇదంతా మాట్లాడుకోవడం దేనికి? రండి, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ హియర్. ఇబ్బందిగా లోపలికి రానవసరం లేదు. ఎప్పటిలాగానే హుందాగా మీ హోదాకి తగ్గట్టుగానే మీరు లోపలికి రండి. మీరు అలా వస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది.